హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య ఒక ఫేస్ క్యామ్ వీడియో అయితే ఫస్ట్ టైం చేస్తున్నా. మన దగ్గర సెటప్ లేదు కాబట్టి ఇప్పటిదాకా రివ్యూస్ ఏమి కూడా ఫేస్ క్యామ్‌తో పెట్టలేదు. బట్ ఈ వీడియో ఇమేజెస్‌తో ప్లే చేస్తే వర్కౌట్ అయ్యేది కాదు. సో, ఖచ్చితంగా ఫేస్ క్యామ్ కావాలి. సో, అందుకే ఇప్పటికి సెటప్ లేకపోయినప్పటికీ కూడా హార్డ్ అయినా సరే కూడా రికార్డ్ చేస్తున్నా. కేవలం మీకోసం అది. నాకైతే పెద్ద ఉపయోగం ఏం లేదు ఈ వీడియో వల్ల. బట్ మీ గురించి. ఎందుకంటే ఈ మధ్యన లైవ్ స్ట్రీమ్స్ పెడుతున్నప్పుడు చాలా మంది అడుగుతున్నారు. బ్రో ఫ్రీగా సీరీస్‌లు చూడాలి లేదా సినిమాలు చూడాలి. కొన్ని ఏమైనా వెబ్‌సైట్స్ ఉంటాయి చెప్పు. లేదంటే ఏపీకేస్ యూజ్ చేయొచ్చా? ఇలాంటివన్నీ అడుగుతున్నారు. అంటే యూజ్ చేయొచ్చు అని కూడా కాదు. ఏమన్నా సైట్ నేమ్స్, ఏపీకే నేమ్స్ ఉంటే చెప్పు బ్రో మేము యూజ్ చేసుకుంటాం అంటున్నారు. నథింగ్ బ్రో నేను అసలు ఏమి యూజ్ చేయను. సో చాలా మందికి అవేర్‌నెస్ లేదని అయితే అర్థమవుతుంది నాకు. సో దానికోసం ఖచ్చితంగా ఒక వీడియో చేయాలనిపించింది. సో అందుకే టుడే ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నా. సో వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఈ టాపిక్ మీద చాలా మంది డిస్కస్ చేశారు గానీ బట్ మూవీస్ అండ్ సీరీస్ ఇంక్లూడ్ చేసి అయితే డిస్కస్ చేయలేదు. సో అందుకే నేను ఈ వీడియో పెడుతున్నా. ఫ్రీగా సినిమాస్ కానీ, సీరీసెస్ కానీ చూడాలని చెప్పేసి నేననే కాదు చాలా మంది అనుకుంటూ ఉంటారు. చాలా మెథడ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. టెలిగ్రామ్ లింక్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఫ్రీ వెబ్‌సైట్స్ చెక్ చేస్తూ ఉంటారు. లేదా మోడ్ ఏపీకేస్ ఇన్‌స్టాల్ చేస్తుంటారు ఫోన్‌లోకి. లైక్ థర్డ్ పార్టీ యాప్స్ లాంటివన్నమాట. కానీ ఒక నిజం చాలా మందికి తెలీదు. కొంతమందికి తెలిసినా కూడా యూజ్ చేస్తారు భయ్య. నాకదేంటో అర్థం కాదు. వాళ్ళని రిస్క్ టేకర్స్ అంటారంట. సరదా తీరిపోద్ది అలాంటివి చేస్తే. సో దానివల్ల ఏమవుద్దంటే మీరు సినిమా డౌన్‌లోడ్ చేస్తున్నాం అనుకుంటారు. బట్ నో. మీ పర్సనల్ డేటా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారని అర్థం దానికి. మీ ఫోటోస్, మీ పాస్‌వర్డ్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా రిస్క్‌లో ఉండొచ్చు. చెప్పలేం. మనం సింపుల్‌గా ఒక మూవీ చూసేస్తున్నాం. ఒక లింక్ క్లిక్ చేసాం, డౌన్‌లోడ్ చేసుకున్నాం, చూస్తాం కదా అనుకుంటాం. బట్ దాని వెనకాల ఏం జరిగిందో నీకు తెలీదు. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్. అది చాలా మందికి తెలియట్లేదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు కూడా ఏమన్నా థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడం, లేదంటే వెబ్‌సైట్స్ నుంచి మూవీస్ చూడడం లాంటివి చేసుంటే ఆల్రెడీ మీ ఫోన్ కూడా డేంజర్‌లో ఉండొచ్చు. ఫస్ట్ టాపిక్ ఫేక్ మూవీ యాప్స్. చాలా మంది ఫ్రీ మూవీ ఏపీకే యాప్స్ అయితే డౌన్‌లోడ్ చేస్తుంటారు. అది కూడా వెబ్‌సైట్స్ నుంచి. ప్లే స్టోర్ నుంచి కాదు. ఎందుకంటే వాటికి పర్మిషన్స్ ఉండవు కాబట్టి అవి ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉండవు మీకు. బయట వెబ్‌సైట్స్‌లో కొన్ని పర్మిషన్స్ ఇచ్చి మరీ డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారు ఆ థర్డ్ పార్టీ యాప్స్‌ని. లైక్ మీకు వద్దులే మళ్ళీ ఆ యాప్స్ ఎగ్జాంపుల్ కింద నేమ్స్ చెప్పానంటే మీరు అవి యూజ్ చేస్తారన్నమాట. సో నేమ్స్ ఏం చెప్పదలుచుకోలేదు. బట్ అందరికీ తెలిసిన నేమ్ అయితే ఒకటి మెన్షన్ చేస్తా. లైక్ మీకు నెట్‌ఫ్లిక్స్‌కి బదులుగా నెట్ మిర్రర్ అని చెప్పేసి కొన్ని యాప్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట. ప్రతి దానికి కూడా మీకు అవైలబుల్‌గా ఒక మోడ్ యాప్ అయితే ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్. సో ఇలా యాప్స్ నుంచి అయితే చాలా మంది మూవీస్ చూస్తూ ఉంటారన్నమాట. అది థర్డ్ పార్టీ యాప్ అయినప్పటికీ కూడా మీరు పర్మిషన్స్ అన్నీ ఇస్తారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్‌లో పెట్టుకుంటారు. కానీ ఇది చాలా డేంజరస్ భయ్య. అన్‌నోన్ ఏపీకే యాప్స్ అది కూడా అన్‌నోన్ వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేస్తున్నారంటే మీ ఫోన్‌లో ఉన్న పర్సనల్ డేటా, పాస్‌వర్డ్స్ ఎవ్రీథింగ్ ఆ అన్‌నోన్ పర్సన్స్‌కి ఇచ్చేస్తున్నారని అర్థం. ఆ యాప్స్ లాగిన్ అయ్యేటప్పుడే మీకు పర్మిషన్స్ అడుగుతారు వాళ్ళు. మీ ఫోన్ యాక్సెస్, మీ ఫోటోస్, కాంటాక్ట్స్, కాల్ లాగ్స్ అన్నిట్లికి మీరు ఫైల్స్‌కి కూడా యాక్సెస్ ఇచ్చేస్తారనమాట. ఇవన్నీ తీసుకోవడం వల్ల మీరేమనుకుంటారు, ఓకే చూసేస్తున్నాం దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండిపోద్ది యాప్ అనుకుంటారు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో జస్ట్ యాప్ ఉండిపోవడమే కాదు. బ్యాక్‌గ్రౌండ్‌లో మీ డేటాను కూడా వాళ్ళు ఫుల్‌గా యూజ్ చేసుకుంటారు. అది మీకు తెలియదు. మీరు మొబైల్‌లో జస్ట్ అలా మూవీస్ చూస్తూ ఉంటారు. ఆ యాప్స్ యూజ్ చేసుకొని. బట్ వాళ్ళు మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో అదే యాప్స్ యూజ్ చేసుకొని మీ డేటా మొత్తం కలెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మీ ఫోన్‌ని ఒక స్పై డివైస్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్స్. ప్రెజెంట్ బాగా రన్ అవుతుంది ఇదే అనమాట. ఎందుకంటే ఫ్రీ సెట్స్ చాలా వరకు కూడా బ్లాక్ అవ్వడం వల్ల టెలిగ్రామ్ లింక్స్ మీద పడ్డారు చాలా మంది కూడా. మోస్ట్ డేంజరస్ భయ్య ఇదైతే. ఏపీకేస్ తర్వాత టెలిగ్రామ్ లింక్సే చాలా డేంజర్ అని చెప్తా. ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తారు. చాలా గ్రూప్స్‌లో ఫుల్ మూవీ లింక్, హెచ్‌డి ప్రింట్ డౌన్‌లోడ్ లేదా ఫ్రీ డౌన్‌లోడ్ అని పెట్టి ఇలా లింక్స్ అయితే షేర్ చేస్తూ ఉంటారు. టెలిగ్రామ్ సేఫ్ యాపే. అంటే ఫైల్స్ కూడా సేఫే. బట్ లింక్స్ అయితే అస్సలు సేఫ్ కాదు. టెలిగ్రామ్ లింక్స్ గుడ్డిగా నమ్మి వెళ్లారంటే మీరు షెడ్‌కెళ్ళిపోతారు. లైక్ మీరు చూడండి ఎవరైనా యూజ్ చేసి ఉంటారు ఈ పాటికి. ఒక లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఫైల్ డౌన్‌లోడ్ ఆప్షన్ రాదు. వేరే వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. లేదంటే ఒక పాపప్స్ డిఫరెంట్ పాపప్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు లైక్ ఏదో వాళ్ళు ఏదో యాడ్స్ ప్లే చేసుకుంటున్నారని అనుకుంటారు. బట్ అది అలా కాదు భయ్య. అది అలా వర్క్ అవ్వదు. ఒక డిఫరెంట్ పాపప్ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లోకి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీకు తెలియకుండానే మీ ఇన్ఫర్మేషన్ అయితే లాగేస్తుంటారు. అండ్ డౌన్‌లోడ్ లింక్ క్లిక్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక యాప్ ఇన్‌స్టాల్‌కి ఎళ్ళిపోతది డైరెక్ట్‌గా. మళ్ళీ మీరు దాన్ని పాపప్ వెనక్కి తీసుకురావడం. ఓకే. వెనక్కొచ్చేసాం కదా! అని మీరు అనుకుంటారు. బట్ నో. అది బ్యాక్‌గ్రౌండ్‌లో వన్స్ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్‌స్టాల్ అయిపోవచ్చు. అది మీకు తెలియకపోవచ్చు. అది మీరు తెలియకుండా మూవీ డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసేస్తుండొచ్చు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం ఆ లింక్ వల్ల డౌన్‌లోడ్ అయిన యాప్ మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. అది మీకు కనిపించదు. ఎందుకంటే మీరది తెలియకుండానే ఇన్‌స్టాల్ చేశారు. ఒక లింక్ క్లిక్ చేయడం వల్ల. లేదా కొన్ని కొన్ని బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ రన్ అవ్వవు. కొన్ని వైరసెస్ ఇన్‌స్టాల్ అయిపోతాయి మొబైల్‌లో. కొన్ని లింక్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్‌గా మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాయి. సిస్టమ్స్‌లోకి కానీ, ల్యాప్‌టాప్స్‌కి కానీ లైక్ ఎలా వైరస్, మాల్‌వేర్ అని ఎలా అంటారో సేమ్ అలాగే మొబైల్స్‌కి కూడా. నో డౌట్ ఎట్ ఆల్ అందులో మీరు ఏం చేసినా తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. మరీ చెప్తున్నా టెలిగ్రామ్‌లో మీరు లైక్ ఒక గ్రూప్‌లోకెళ్ళి జాయిన్ అవుతారు. నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా! నేను ఒకప్పుడు చేసేవాడిని ఇవన్నీ కూడా.
నేను ఛానెల్ పెట్టకముందు అంటే మొబైల్ కొనకముందు నాకు తెలియనప్పుడనమాట. ఇవన్నీ కూడా చేసేవాడిని నేను. లైక్ ఒక గ్రూప్ ఫాలో అవ్వేవాడిని నేను. అందులో ఒక మూవీ డౌన్‌లోడ్ చేయాలంటే ఓకే. ఈ లింక్ క్లిక్ చేయండి అంటాడు. ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తా నేను. ఇప్పుడు అదేం చేస్తదంటే డైరెక్ట్‌గా వేరే గ్రూప్‌కి ఓపెన్ అవుతది. ఆ గ్రూప్‌లో వాడేం చేస్తాడు అక్కడ పెట్టడది. ఒక బాట్‌ని ఏదోకటి క్రియేట్ చేస్తాడు. ఆ బాట్‌ని ఫాలో అవుతే మీకు ఆ లింక్ వస్తదని చెప్తాడు. సరే అని చెప్పేసి బాటే కదా అని చెప్పేసి ఫాలో అవుతాం. సో, ఇప్పుడు ఆ బాట్ ఏం చేస్తది నీకు మూవీ లింక్ ఇవ్వదు డైరెక్ట్‌గా. ఒక లిస్ట్ ఇస్తది. కొన్ని గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సంథింగ్ ఇలా అని చెప్పేసి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఇవి ఫాలో అవ్వి ట్రై అగైన్ కొట్టండి. అప్పుడు ఆ బాట్ మీకు ఫైల్ ఇస్తారంట. సరే గ్రూప్ 1 ఫాలో అవుతావు. అదే గ్రూప్ నువ్వు పట్టించుకో ఫాలో అయిపోతావు. గ్రూప్ 2 ఫాలో అవుతావు. అది పట్టించుకో ఫాలో అవ్వడం. గ్రూప్ 3 క్లిక్ చేసినప్పుడు వరుసగా ఒక లిస్ట్ ఓపెన్ అవుతది భయ్య. ఒక 30-40 చార్ట్స్ వీటిని ఫాలో అవ్వండి ఆటోమేటిక్‌గా మీకు లింక్ వస్తదంటాడు. చాలా మంది గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. వై? ఒక్క మూవీ డౌన్‌లోడ్ కోసం, ఒక మూవీ చూడటం కోసం, లేదా ఒక వెబ్ సీరీస్ చూడటం కోసం అన్ని గ్రూప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మెయిన్‌గా అందులో ఇన్ఫర్మేషన్ కూడా ఎవడు తేకట్లేదు. ఆ గ్రూప్స్‌లో ఏం రన్ అవుతుంది? ఆ ఫోల్డర్స్‌లో ఏముంటుంది? ఇవేమీ పట్టించుకోవట్లేదు ఇంకా. గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు అంతే. అలాగే లింక్స్ కూడా. కొన్ని లింక్స్ ఓపెన్ చేస్తే ఏమవుతదంటే డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతుంటాయి. ఆ వెబ్‌సైట్స్‌లో మధ్యలో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. పైన బటన్ క్లిక్ చేస్తే కింద ఎక్కడో కంటిన్యూ బటన్ వస్తదనమాట. ఈ కిందకెళ్ళి కంటిన్యూ కొట్టడానికి మధ్యలో యాడ్స్ అన్ని చూసుకుంటూ ఎళ్తాం. ఇదంతా ఒక ప్రాసెస్ అయితే మధ్యలో వేరే వేరే లింక్స్ ఎలా ఉంటాయంటే ఒక బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ టు డౌన్‌లోడ్ అన్నది. దానివల్ల మధ్యలో పాపప్స్ ఓపెన్ అవుతాయి. ఆర్ డిఫరెంట్ యాడ్స్ సైట్స్ ఓపెన్ అవుతాయి. అందులో యాడ్స్ క్లిక్ చేయమంటాడాడు. ఒక 2 యాడ్స్ క్లిక్ చేస్తే గాని లింక్ రాదు లింక్ జనరేట్ అవ్వదని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. అరే! అయినా సరే గుడ్డిగా క్లిక్ చేస్తారు భయ్యా లింక్స్. లింక్స్ క్లిక్ చేయొద్దు భయ్యా. చాలా రిస్క్. మీరు టెలిగ్రామ్ ఏదన్నా యూజ్ చేస్తున్నారంటే ఎవ్వరన్నా ఫైల్ పెడితే నేనే చెప్తున్నా కదా! ఓపెన్‌గా చెప్తున్నా. నేనే యూజ్ చేస్తా టెలిగ్రామ్. ఫైల్ పెడితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఫైల్‌ని సేవ్ చేసుకొని చూసుకోండి. లేదా అక్కడే ప్లే చేసి చూసేసుకోండి అయిపోద్ది. బట్ లింక్స్ పెడితే ఫాలో అవ్వద్దు. అస్సలు గుడ్డిగా నమ్మొద్దు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి పైరసీ వెబ్‌సైట్స్. రీసెంట్‌గా 'రవి', 'ఐబొమ్మ' ఈ టాపిక్ అంతా నడిచింది కదా! సేమ్ అదొక్కటే కాదు. 'ఐబొమ్మ' ఒకటే కాదు. దానికి మించి ఇంకా చాలా ఉన్నాయి. బట్ అందరూ కాన్సంట్రేషన్ దాని మీద చేయలేదు. ఓన్లీ ఐబొమ్మ మీద కాన్సంట్రేషన్ చేశారన్నమాట. ఈ మూవీ యాప్స్, ఈ టెలిగ్రామ్ లింక్స్ ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ పైరసీ వెబ్‌సైట్స్ అన్నది మరీ ఘోరం. ఇవి మెయిన్‌గా ఎవరిని టార్గెట్ చేస్తాయంటే ఈ పైరసీ వెబ్‌సైట్స్ అన్నవి రీసెంట్‌గా ఓటీటీకొచ్చే మూవీస్ గాని, వెబ్ సీరీస్ గాని చాలా స్పీడ్‌గా అప్‌లోడ్ చేస్తారు. అండ్ మెయిన్‌గా థియేట్రికల్ రిలీజెస్ పైరసీ చేసి, ఆ పైరసీని తీసుకొచ్చి ఈ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే మినిమమ్ కామన్ సెన్స్ భయ్యా. ఒక థియేట్రికల్ మూవీ రిలీజ్ అవుతుందంటే థియేటర్‌లో చూడమని అర్థం రా. ఒక రూ. 50 లేదా రూ. 60 లేదా పోనీ మీరు ఆ టికెట్ రేట్ పెట్టుకోలేనంటే ఓటీటీకొచ్చేదాకా వెయిట్ చేయండి. అది కూడా లేదు. ఆ కెమెరా ప్రింటో అదేదో ఒక ప్రింట్ ఇప్పుడు. ఆ పైరసీ సైట్ నుంచెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని చూసేయాలి. ఎందుకంత ఆతృత? చూడకపోతే ఏమన్నా చచ్చిపోతావా? లేదు గదా! నీ మొబైల్ డేటా కన్నా, అంటే నీ పర్సనల్ డేటా కన్నా, అంటే నీ మొబైల్‌లో ఉన్న ప్రైవసీ డేటా కన్నా, వీటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? మీకు అంటే పైరసీ సైట్స్ వాడే వాళ్ళకి. వాళ్ళకే చెప్తున్నా. ఇంత పర్సనల్ ఇంపార్టెంట్ ఇదంతా పక్కన పెట్టేసి, మన డేటా అంతా ఆడికిచ్చేసి, ఆ మూవీ చూసేయాలి. ఇదే మన మెయిన్ టార్గెట్ అనుకుంటున్నారు. వాళ్ళకి కూడా అదే రీజన్ టార్గెట్ అన్నమాట. వాళ్ళ పైరసీ అన్నదాన్ని మీకు ఎర కిందేస్తారు. మీ డేటా మొత్తం. పట్టుకుపోతారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈ పైరసీ వెబ్‌సైట్స్ యూజ్ చేస్తున్నప్పుడల్లా సేమ్ టెలిగ్రామ్ లాగే టెలిగ్రామ్‌లో ఎలా అయితే లింక్ క్లిక్ చేస్తే మీకు వేరే పాపప్ ఓపెన్ అయ్యి యాడ్స్ ప్లే అవుతాయో, ఇందులో అయితే వేరే సైట్‌లకెళ్ళిపోతారు మీరు. మీ పర్మిషనే ఉండదు. ఒక లింకే క్లిక్ చేస్తారు. అక్కడ పాపప్ ఓపెన్ అయిపోద్ది. అందులోకెళ్ళిపోతారు. మళ్ళీ పాపప్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇందులోకొస్తారు. అండ్ ఇంకా ఆ లింక్ దాకా క్లిక్ చేసి సరే ఫైలొచ్చింది కనిపిస్తది మీకు. టొరెంట్ ఏస్తే ఒకలా ఉంటుంది. టొరెంట్‌తో ప్రాబ్లమ్ ఉండదు. పెద్ద ప్రాబ్లమ్ కాదు టొరెంట్స్ అన్నవి. బట్ క్లిక్ టు డౌన్‌లోడ్ అని అక్కడే ఆప్షన్ ఇస్తది చూడండి. అలాంటి వెబ్‌సైట్స్‌తో చాలా ప్రాబ్లమ్ భయ్యా. అండ్ కొంతమంది ఇప్పుడొచ్చేసి మూవీ రూల్స్‌లో టొరెంట్‌లే కదా బ్రో ఇస్తున్నారని చెప్పేసి అంటారు. బట్ అయినా సరే గాని మూవీ రూల్స్ కూడా రిస్కే. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఎందుకంటే ఈ వెబ్‌సైట్స్ అన్నీ కూడా మీకు ఏదో వాళ్ళేదో మీకు పుణ్యం చేసేస్తున్నారు. ఏదో డబ్బులు మిగిల్చేస్తున్నారు అనుకుంటారు. అస్సలు కాదు భయ్యా. కొన్ని సైట్స్ ఎలా ఉంటాయంటే క్రిప్టో మైనింగ్ కోసం యూజ్ చేస్తారు. అవి మీకు అర్థం కాదు. మీకు తెలియకుండానే మీ ఫోన్ పవర్ కానీ, మీ ఫోన్‌లో ఉన్న డీటెయిల్స్ గాని వాళ్ళ చేతిలోకి అదే వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. సో, వెబ్‌సైట్స్ కూడా నేనైతే రికమెండ్ చేయనసల. చాలా మంది నన్ను అడుగుతున్నారు బ్రో థర్డ్ పార్టీ యాప్స్ చెప్పు, థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ చెప్పు ఇవన్నీ చెప్పేసి లైవ్‌లో. థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ గాని, యాప్స్ గాని ఏది కూడా వాడొద్దు. ఇప్పుడున్న ప్రెజెంట్ సోషల్ మీడియా జనరేషన్‌లో అండ్ టెక్నాలజీ పెరుగుతున్న టైంలో ఒక లింక్ క్లిక్ చేసినా, జస్ట్ లేదా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినా, ఒక కాల్ రిసీవ్ చేసుకున్నా సరే గాని ఫోన్ డీటెయిల్స్ దొబ్బేస్తున్నాయి. అలాంటిది నీకు తెలియని అండ్ గవర్నమెంట్ పర్మిషన్ లేని కొన్ని యాప్స్ గాని, కొన్ని వెబ్‌సైట్స్ గాని మీరు లింక్స్ క్లిక్ చేసుకుంటూ ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటే, మీ ప్రైవసీ మొత్తం ఎవడో చూస్తుంటే ఇంతకన్నా వరస్ట్ ఇంకేమన్నా ఉందా? నీ ఫోన్‌లో చాలా పర్సనల్ డేటా ఉంటది బ్రో. వై?
ఎందుకు ఒక మూవీ కోసమో, ఒక సీరీస్ కోసమో నీ పర్సనల్ డేటా అంతా ఎవడో తెలియని వాడికి ఎలా ఇస్తావు? ఈ మధ్యన మన ఫ్రెండ్స్‌కి, మన ఫ్యామిలీస్‌కి షేర్ చేసుకుంటేనే ముంచేస్తున్నారు అందరిని ఈజీగా. అలాంటిది ఎవడో తెలియనోడికి నీ పర్సనల్ డేటా ఎలా ఇస్తావు నువ్వు? కొంతమందికి ఇంకా కిడ్స్ ఉంటారు. వాళ్ళకి ఇంకా తెలీదు. నాకు రీసెంట్‌గా ఇన్‌స్టాలో మెసేజ్ చేసిన ఒక కిడ్ వచ్చేసి 17 ఇయర్స్ ఏజ్ అనమాట. బ్రో వచ్చేసి అడగడం ఏంటి? కొన్ని పైరసీ సైట్స్ గురించి, మోడ్ ఏపీకేస్ గురించి చెప్పమంటున్నాడు. బ్రో నీకలా అర్థం కావట్లేదు బ్రో. వద్దు బ్రో అలా యూజ్ చేయొద్దంటే వాడికి అర్థం కాదు చెప్తుంటే. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. అసల ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వచ్చే డేంజర్స్ ఏంటి? వాటి కోసం మాట్లాడుకుందాం ఇప్పుడు. అసల ఇవి యూజ్ చేయడం వల్ల వచ్చే డేంజర్స్. చాలా మంది ఏమనుకుంటారు? మహా అయితే వైరస్ వస్తుందనుకుంటారు. అస్సలు కాదు. వైరస్ పక్కన పెట్టేస్తే కొన్ని రియల్ డేంజర్స్ ఉన్నాయి. ఫస్ట్ డేటా థెఫ్ట్. మీ ఫోన్‌లో ఉన్న ఫోటోస్, వీడియోస్, కాంటాక్ట్స్, మెసేజెస్ ఇవన్నీ కాపీ అవ్వచ్చు. వర్స్ట్ కేస్ సినారియోలో బ్యాంక్ ఫ్రాడ్ కూడా జరగచ్చు భయ్య. ఎందుకంటే మీ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ డీటెయిల్స్ గాని, ఓటీపీస్ గాని అన్నీ మీ ఫోన్‌కే కదా వస్తాయి. సో, ఓటీపీ క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, బ్యాంక్ ఫ్రాడ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు టైప్ చేసేది రికార్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు కెమెరా యాక్సెస్ కూడా ఇస్తారు. కాంటాక్ట్స్ యాక్సెస్ కూడా ఇస్తారు. ఫైల్ యాక్సెస్ కూడా ఇస్తారు. సో, ఏది సేఫ్ కాదు. ఎలాంటి వాటిలన్నిటిని ఏమంటారంటే లైక్ మీరు టైప్ చేసి కూడా చూసేదాన్ని కూడా లైక్ కీ లాగర్ అంటారనమాట. మీనింగ్ వచ్చేసి కీ లాగర్ అంటే మీ పాస్వర్డ్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అంటే మీ పర్సనల్ యాప్స్ గాని, మీరు యూజ్ చేసే ఏదన్నా సరే గాని మీ పాస్వర్డ్స్ తెలిసిపోతూ ఉంటాయి. కెమెరాస్ యాక్సెస్ తీసుకుంటుంది. మైక్రోఫోన్ యాక్సెస్ కూడా ఉంటుంది. లైక్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ ఫోన్ ఒక స్పై డివైస్ లాగైతే వర్క్ అవుతుంది భయ్య వాళ్ళకి. నీకు జస్ట్ నీ ఫోనే. బట్ నువ్వు యూజ్ చేసే డేటా అంతా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఒక స్పై ఏజెంట్‌లా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటారు. అది నీకు తెలీదు. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల. అండ్ ఇంకా మెయిన్‌గా ఇప్పటిదాకా బ్రో మేము ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. సరే ఇక్కడి నుంచి స్టాప్ చేసేస్తాం. బట్ ఇప్పటిదాకా యూజ్ చేశారంటే మీ ఫోన్‌లో ఏదో ఒక డేటా దొరబెట్టుకున్నట్టే కదా! మరి మీ ఫోన్ ప్రెజెంట్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఎలా? దీనికోసం చాలా మంది చెప్పుంటారు. బట్ నాకిది అనవసరమైన విషయం. బట్ చెప్తే అది కూడా బెస్ట్ అనిపించింది నాకు. సో, అది కూడా చెప్పేస్తా. కొన్ని సైన్స్ ఉంటాయి. సో, మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇవి ఫాలో అయిపోండి మీకు అర్థమైపోద్ది. మీ ఫోన్ హ్యాక్ అయిందనుకో, ఫోన్ సడెన్‌గా స్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రైన్ అయిపోతుంటుంది. అంటే మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఫోన్ పక్కన పెట్టేసి ఉంచండి. మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా? లేదా బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రైన్ అయిపోతుందా? లేదా కొన్ని యాడ్స్ గట్టా ఆటోమేటిక్‌గా ఓపెన్ అవ్వడం గట్టా జరుగుతుందా? అన్‌నోన్ యాప్స్ కనిపిస్తున్నాయా మీ ఫోన్‌లో? డేటా ఫాస్ట్‌గా అయిపోతుందా మీరు యూజ్ చేసిన, యూజ్ చేయకపోయినా? ఇవి కనిపిస్తే అంటే ఈ సైన్స్ గనక మీ ఫోన్‌లో ఉంటే ఖచ్చితంగా మీరు కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. సో, గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా సినిమా కానీ, వెబ్ సీరీస్ గాని చూడాలని ట్రై చేస్తే మీ ఫోన్ అండ్ మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డేటా అన్నీ వాళ్ళకి కూడా మీరు ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టు. ఏది కూడా మీకు ఫ్రీగా దొరకదు. ఇన్‌కేస్ మీకు ఏదైనా ఫ్రీగా దొరుకుతుందంటే మీ లైఫ్ నుంచి కూడా అవతల వాడికి ఏదో ఫ్రీగా దొరుకుతుందని అర్థం. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ లైక్ ఎ వార్నింగ్ అనమాట. ఏది ఫ్రీగా దొరకదు భయ్యా. వై ఫ్రీగా తీసుకోవడం మీరు? ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టే స్టేజ్‌లో లేనప్పుడు అది ఫ్రీగా వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎవడో ఫ్రీగా ఇస్తారంటే తీసుకోవద్దు మీరు. రిమెంబర్ ఒక్కటే ఒకటి. ఫ్రీ మూవీస్ కన్నా, ఫ్రీ వెబ్ సీరీసెస్ కన్నా మీ డేటా చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఏదన్నా మూవీ చూద్దామనుకుంటే థియేటర్‌కి వెళ్ళండి. డబ్బులుంటే వెళ్ళండి. లేదా ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయండి. మరి ఓటీటీ సబ్స్క్రిప్షన్ అంటారా? తీసుకోకపోతే సినిమాలు చూడటం మానేయండి భయ్యా. వదిలేండి. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అనుకుంటే ఓటీటీ మెయింటైన్ చెయి. ఇట్స్ నాట్ లైక్ మరీ మంత్‌కి 500, మంత్‌కి 300 అలా ఏం లేవు కదా! మీకు 'ఆహా' చూసుకున్నా 100 బిలో ఉంటుంది ఆఫర్స్ తోటి. ఈటీవీ విన్ అన్నా అంతే. నెట్‌ఫ్లిక్స్ ఒకటి హై ప్రైస్ ఉంటుంది 199 ఎందుకంటే వాడిచ్చే కంటెంట్ అలాంటిది కాబట్టి. సో, అలాంటివి మనం ఓటీటీ మెయింటైన్ చేయలేమనుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా మెయింటైన్ చేస్తే అడగండి. ఈవెన్ ప్రైమ్ వీడియో గాని కొంచెం తక్కువలో ఉంటుంది. లేదా యాన్యువల్ తీసుకోవడానికి ట్రై చేయండి. యాన్యువల్ తీసుకుంటే కొంచెం మంత్లీ ఆఫర్స్ తగ్గుతాయి కాబట్టి సో, అలా అన్నా ట్రై చేయండి. బెటర్ ఓటీటీ ఫిక్స్ అయిపోండి. నేను చాలా ఓటీటీస్ మెయింటైన్ చేస్తాను. అందుకే ఏదో నా దగ్గర డబ్బులుండి కాదు. నాది సేమ్ పొజిషన్. డబ్బులేముండవు. అలా అని చెప్పేసి నా పర్సనల్ డేటా ఎవడికి పడితే ఆడికి ఇచ్చుకోను నేను. తెలియనోడికి అస్సలివ్వను నేను. మరీ మరీ చెప్తున్నా. నా ఫోన్‌లో ఒక థర్డ్ పార్టీ యాప్ ఉండదు. ఒక ఫేక్ వెబ్‌సైట్ కూడా నేను రన్ అవ్వనివ్వను. సో, ఖచ్చితంగా చెప్తున్నా. ఫేక్ ఏమి యూజ్ చేయొద్దు. సో, నేను ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంటాను నా ఫోన్ విషయంలో. ఎందుకంటే నా పర్సనల్ డేటా పోద్ది. అండ్ రిమెంబర్ నేను ఇప్పుడు 2 ఛానెల్స్ మెయింటైన్ చేస్తున్నా. ఏదో దరిద్రం కొద్దీ నేనేదో కక్కుర్తిపడి ఎక్కడైనా ఫ్రీగా చూద్దామని చెప్పేసి ఒక లింక్ ఏదో క్లిక్ చేశా. పోనీ ఏ యాప్ థర్డ్ పార్టీ యాప్ ఇన్‌స్టాల్ చేశా. ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ ఆడికెళ్ళిపోయాయి. నా పాస్వర్డ్స్ అన్నీ వాడికి తెలిసిపోయాయి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న 2 ఛానెల్స్ పరిస్థితి ఏంటి? సో, అలా నాకు పర్సనల్ డేటాతో పాటు నాకు 2 ఛానెల్స్ ఎంత ఇంపార్టెంటో, మీకు కూడా మీ పర్సనల్ డేటాతో పాటు ఏదో ఒక ఇంపార్టెంట్ మీకు ఉంటుంది మీ ఫోన్‌లో. సో, ఎలా పడితే అలా ఫోన్ వాడొద్దు. అందులోకి ఏది పడితే అది ఇన్‌స్టాల్ చేయొద్దు థర్డ్ పార్టీ యాప్స్ అన్నవి. సో, జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా యూజ్ చేసుకోండి. మీ డేటా చాలా వాల్యూ. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ముఖ్యంగా పైరసీ ఎంకరేజ్ చేసేవాళ్ళు, థర్డ్ పార్టీ యాప్స్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా మందికి ఒక అవేర్‌నెస్ అయితే క్రియేట్ చేస్తుంది. నేనేదో కొత్తగా చెప్పానని అనట్లేదు. బట్ నా ఛానెల్‌లో ఇది ఒక వీడియో ఉండాలని అయితే నేను అనుకున్నా. సో, అందుకే ఈ కంటెంట్ చేస్తున్నా. నా ఆడియన్స్ కోసం. ఓకే.
సినిమా చూడండి కానీ సేఫ్‌గా ఉండండి. బాయ్.